ముదిరాజ్ ఎంప్లాయీస్ అండ్ ప్రొబేషనల్ అసోసియేషన్ హన్మకొండ జిల్లా కమిటీ శనివారం ఎన్నుకున్నారు. మేపా రాష్ట్ర నాయకులు పులి ప్రభాకర్ ముదిరాజ్ అధ్యక్షతన హన్మకొండలో నిర్వహించిన సమావేశంలో కమిటీ అధ్యక్ష కార్యదర్శులతో పాటు కార్యవర్గాన్ని ఎన్నుకున్నారు. కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన వ్యవస్థాపక రాష్ట్ర అధ్యక్షులు పులి దేవేందర్ ముదిరాజ్ మాట్లాడుతూ వివిధ సామాజిక కార్యక్రమాలతో మేపా రాష్ట్ర వ్యాప్తంగా దూసుకెళ్తోందని పులి దేవేందర్ ముదిరాజ్ అన్నారు. ముదిరాజ్ కుల బాంధవులందరికీ పరస్పర సహకారమే పరమావధిగా మేపా ముందుకు వెళ్తోందని అన్నారు. పార్టీలకు సంఘాలకు అతీతంగా ప్రతి ఒక్క ముదిరాజ్ బిడ్డ మేపాలో సభ్యులేనని ఈ సందర్భంగా దేవేందర్ పేర్కొన్నారు. అనంతరం పులి ప్రభాకర్ ముదిరాజ్ మరియు బైరి సోమయ్య ముదిరాజ్ మాట్లాడుతూ ముదిరాజులు ఐక్యంగా హక్కులు సాధించుకోవాలని అన్నారు. ముదిరాజ్ బిడ్డల కోసం పనిచేస్తున్న మేపాతో అందరూ కలిసి రావాలని పిలుపునిచ్చారు. మేపా రాష్ట్ర ఉపాధ్యక్షులు పొన్నం రాజ్ ముదిరాజ్ మాట్లాడుతూ ముదిరాజ్ విద్యార్థులకు తమ వంతు సహకారం ఎల్లప్పుడూ ఉంటుందని అన్నారు. మేపా రాష్ట్ర కార్యదర్శి దండు చిరంజీవి సింగారపు రామకృష్ణ మాట్లాడుతూ గ్రామీణ ప్రాంతాల్లోని ముదిరాజ్ యువత ఉద్యోగ ఉపాధి అవకాశాలను అందించుకొని జీవితంలో స్థిరపడాలని అన్నారు. కమిటీ ఎన్నిక సందర్భంగా హన్మకొండ జిల్లా అధ్యక్షులుగా పులి రాజేష్ ముదిరాజ్, ప్రధాన కార్యదర్శి అమ్మగారి శ్యామ్ సుందర్, గౌరవ అధ్యక్షులు పులి సదానందం, ఉపాధ్యక్షులు సిద్ధ సుమన్, గోనెల విజేందర్, మట్టేపల్లి సాంబయ్య, కార్యదర్శులు వాసు సీను, రోకుల సందీప్, కేశబోయిన కోటేశ్వరరావు, కోశాధికారి మట్టేపల్లి రణధీర్, కార్యవర్గ సభ్యులు కట్ట విజయ్, ఉడతబోయిన క్రాంతి కుమార్ ముదిరాజులను ఎన్నుకున్నారు. అనంతరం నూతనంగా ఎన్నికైన కమిటీ బాధ్యులకు పులి దేవేందర్ ముదిరాజ్ మరియు రాష్ట్ర కమిటీ చేతుల మీదుగా నియామక పత్రాలు అందజేశారు. కార్యక్రమంలో మేపా రాష్ట్ర ఉపాధ్యక్షులు పొన్నంరాజు, రాష్ట్ర కార్యదర్శి సింగారపు రామకృష్ణ, నీరటి రాజు, బోనాల రమేష్, బరిగేల భాస్కర్, వరంగల్ జిల్లా అధ్యక్షులు తాలా రవీందర్, టీఎన్జీఓ రాష్ట్ర ఉపాధ్యక్షులు పులి ప్రభాకర్, హన్మకొండ జిల్లా టీఎన్జీఓ ప్రధాన కార్యదర్శి బైరి సోమయ్య, ఈరబోయిన వినోద్, బోడ రంజిత్, పులి మహేష్, సంతోష్ కుమార్, భానుప్రకాష్, ఐలయ్య, దుర్గేష్, పులి శ్రీనివాస్, అనిల్ కుమార్, వేణుగోపాల్ తదితరులు పాల్గొన్నారు. జిల్లా సెక్రటరీ ఉండి ఈ యొక్క కుల సంఘాలలో కూడా మరి మేము ఇది ఉండమన్నా నేను ఏది కావాలన్నా కూడా ఎవరైతే సేవ చేస్తారో మరి ఆ రోజు డాక్టర్ సీనన్న గారు కూడా మరి వచ్చారు, వారు కూడా వచ్చిపోయినా కూడా చెప్పిన అన్న ఈ వర్గాలేంది మరి ఇవాళ ఇదంతా ఏందని కూడా ఒకసారి వ్యక్తిగతంగా కూడా అన్నతో మాట్లాడినాం. అయినా కూడా ఇవాళ వారికి వీరికి పోలిస్తే ఎక్కడి కార్యక్రమాలైనా కూడా ఎక్కడి జాతికి సేవ చేసేవారు ఎవరంటే ఇప్పుడు పులిదేవేందర్ నాయకత్వంలో జరుగుతుంది తప్ప ఎక్కడ కూడా ఏ కార్యక్రమాన్ని నేను ఎక్కడ కూడా చూడలేదు. మొన్న ప్రభాకర్ చిచ్చతో కూడా అదే మాట్లాడిన, చిచ్చ వాళ్ళు అయితే వచ్చేది కానీ నేను ఆ రోజే చెప్పినా వారి కార్యక్రమాలలో ఎక్కడ కూడా పాల్గొంటలేరు. మనోళ్ళు అయితే పాప ఎక్కడ ఏది జరిగినా కూడా అక్కడ వాళ్తున్నారు, వారికి దోషుల సాయం ఆడ మన జాతికి చేసి వస్తున్నారు తప్ప నేను ఎక్కడైనా వారిని చూడలేదని చెప్తే అవును చిచ్చాను. మరి మొన్న మేము ఇంతకుముందు కమిటీలో మాట్లాడుకున్నాం. అలాంటి వ్యక్తులు ఎప్పటి కూడా సంఘం మీ వెనుక ఉంటుంది, జాతి మీ వెనుక ఉంటుంది. మన జాతి కొరకు ఎవరైనా కూడా మన ముదిరాజు బిడ్డలంతా వారికి దోషిన మాట సాయం కానీ ఆర్థిక సాయం కానీ ఏ సేవలో వాళ్ళు ఉంటే వారికి మన జాతికి సాయం చేయాలని మీ అందరు కూడా మరొకసారి నేను మనవి చేస్తూ మరి ఇంత చక్కటి కార్యక్రమాన్ని సరే ఇవాళ మరి హన్మకొండ జిల్లా కంపెనీ మెప్పా కంపెనీ జిల్లా కంపెనీ వేస్తున్నారు అన్నగారి నాయకత్వంలో. ఆ రాబోయే కంపెనీ కూడా మరి ఇంకింత చైతన్యవంతం కావాలి. హన్మకొండ జిల్లా అంటేనే పోరుగడ్డ, వరంగల్ అంటేనే మరి అల్లా ఒక్కటి ఇలా ఒడ్డపల్లి కానీ జోహార్ కాలనీ కానీ అదొక ఉన్నతమైన ఉద్యమాల ఊరు. మరి ఇక్కడ ఉద్యమాల గడ్డ ఆ కంపెనీ కూడా వారు కూడా మన జాతి కొరకు ముందుండి మరి అదే అన్నగారి నాయకత్వంలో మరి ఆ చిరంజీవి గారి నాయకత్వంలో మరి రాష్ట్ర నాయకుల వారి నాయకత్వంలో కూడా పని చేసి మరి మన జాతికి కొంత సేవ చేయాలని కూడా నేను వచ్చే కమిటీకి కూడా వెల్కమ్ చేస్తూ అడ్వాన్స్ మరి అన్నగారు ఇంత చక్కగా మరి ఇక్కడ కాలనీలో పెట్టించి మరి ఇక్కడ ఈ కార్యక్రమాన్ని ఇక్కడ నిర్వహిస్తున్నందుకు మరి దేవన్న కూడా మరొకసారి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తూ మరి అవకాశం ఇచ్చిన
నాకు మరొక్కసారి పోవడంలో కానీ మరి ముందున్నటువంటి వ్యక్తి దేవన్న గారు, మరి అటువంటి దేవన్నకు సపోర్ట్ ఇద్దామని సోమన్న గారు నేను డిసైడ్ చేసి మరి ఈ యొక్క కార్యక్రమాన్ని ఇక్కడ ఏర్పాటు చేసుకోవడం జరిగింది. మరి దేవేందర్ ముదిరాజు గారు రాష్ట్ర వ్యవస్థాపకులు ఎక్కడో ఈ సమావేశం పెడతా అంటే వద్దు, జవహర్ కాలనీలో పెడితే చుట్టుపక్కల కాలనీ వాళ్ళు అందరూ వస్తారు, టిఫిన్ కూడా అన్నీ అరేంజ్ చేస్తామనే ఉద్దేశంతో ఇక్కడ చేయడం జరిగింది. ఇక్కడ దీని కెపాసిటీ 60-70 మంది కూర్చోవచ్చు. మరి నేను చెప్పేది ఏంటంటే ఇంకా మనకు కమిటీ హాల్ అది అందరికీ సంబంధించింది కాబట్టి అలా ఇవ్వలేకపోయినాము. అది ఎప్పటికి కూడా అది ఇవ్వద్దు కూడా, ఎందుకంటే ఇతర క్యాస్ట్ వాళ్ళు కూడా ఉంటారు కాబట్టి దాన్ని చెప్పడం వల్ల మేము సోమన్న నేను డీప్గా ఆలోచించి ఆడ క్యాన్సిల్ చేసుకోవడం జరిగింది. మరి సందర్భంగా నేను చెప్పేది ఏంటంటే మా ఇంటి పైన కూడా రేకులు వేయడం జరిగింది. 100 కెపాసిటీ, 100 నుండి 150. మీరు ఎప్పుడైనా మెఫా వాళ్ళు జనరల్ బాడీ మీటింగులు కానీ ఏదైనా ఏర్పాటు చేసుకుంటే మా ఇల్లును కూడా మీరు వచ్చి వాడుకోవచ్చు. ఇలా వేసుకొని వాటర్ ఉంటే అక్కడ బాత్రూమ్ అన్నీ పైనే ఉంటాయి. మంచి ఫెసిలిటీస్, ఒక చిన్న మినీ ఫంక్షన్ లాగా చేశాను. అది కూడా మెఫా వాళ్ళు జనరల్ బాడీలు కనుక ఉంటే మీరు వాడుకోవచ్చు అని కోరుకుంటున్నాను. ముఖ్యంగా మెఫాకు ఒక విజ్ఞప్తి చేస్తున్నా ఏంటంటే, ఈ యొక్క మెఫాలో మన ముదిరాజులో ఉన్నటువంటి పొలిటికల్ లీడర్ను మెఫా ద్వారా మనం వాడుకోవాలి. ఎవరేదైనా బండ ప్రకాష్ అన్న కానీ జ్ఞానేశ్వర్ కానీ ఎవరున్నా కూడా, బండ ప్రకాష్ అన్న గురించి మనకు తెలుసు. చిన్నప్పటి నుండి ఎదిగిన వ్యక్తి, మంచి చదువుకున్న వ్యక్తి, డాక్టరేట్ తీసుకున్నవాడు, తర్వాత అన్ని PDSU అంటే రాడికల్ భావం ఉన్నటువంటి వ్యక్తి ప్రకాష్ అన్న గారు. ఈ మెఫాకు తెలుసో తెలియదో కానీ మంచి ఎడ్యుకేటెడ్ పర్సన్. ఆయన ఏ పార్టీలు మారలే, సంఘం కోసం మారినటువంటి వ్యక్తి ఆయన. ఇక వరంగల్ జిల్లాకు ఆయన చేసినది ఏంటంటే, ప్రతి జిల్లాలో ఉన్నటువంటి మారుమూల ప్రాంతంలో కమ్యూనిటీ హాల్స్ పెద్దమ్మ తల్లి గుళ్ళు ఇచ్చిందంటే ఈటల రాజేందర్ అండ్ బండ ప్రకాష్ అనే చెప్పుకోవచ్చు. దీన్ని ఎవరు ఏమనడానికి వీలు లేదు. ఎందుకంటే నేనే సాక్ష్యం. నేను అసిస్టెంట్గా ఇంజనీర్గా ఉన్నప్పుడు 1 lakh మన ముదిరాజులు కనుక కట్టినట్టయితే మనకు ఒక కమ్యూనిటీ హాల్ స్థలం కేటాయిస్తారు వాళ్ళ గవర్నమెంటే. మనకు 9 లక్షలు గవర్నమెంట్ ఇస్తుంది. ఇట్లా ప్రతి విలేజ్లో పెద్దమ్మ తల్లి కానీ కమ్యూనిటీ హాల్స్ కానీ ఈరోజు ఉన్నాయంటే దానికి కారణం ఈటల రాజేందర్ అండ్ బండ ప్రకాష్ గారు. నేడు ముదిరాజ్ ఎంప్లాయీస్ అండ్ ప్రొఫెషనల్స్ అసోసియేషన్ మెపా తెలంగాణ వ్యవస్థాపక రాష్ట్ర అధ్యక్షులుగా పులి దేవేందర్ ముదిరాజ్ నేను ఉండడం నాకు ఎంతో సంతృప్తినిస్తుంది. ఎందుకంటే ఎప్పుడు కానీ ఏ వ్యక్తి కానీ ఇష్టం వచ్చిన పనిని చేస్తేనే కష్టం అనేటువంటిది తెలియదు, ఇష్టమైన పని చేస్తే కష్టం తెలియదు. నాకు కరోనా వచ్చి 3 నెలలు హాస్పిటల్లో ఉన్నా కూడా, ఇప్పుడు అవెస్కులర్ నెక్రోసిస్ అనేటువంటి ఒక జాయింట్ సర్జరీ ఉన్నా కూడా, నేను మంచి పని నాకు ఇష్టమైన పని చేసినప్పుడు ఆ నొప్పిని మర్చిపోయి అసలు వాకింగ్ చేయలేని స్థితిలో రన్నింగ్ చేయడానికి కూడా నేను మర్చిపోయి రన్నింగ్ చేస్తాను. అంటే మనం ఇష్టమైన పనిని ఎంచుకోవాలి. ఫస్ట్ జాతి మీద నేను ఇప్పుడు నా కుటుంబానికంటే ఎక్కువ జాతికే సమయం కేటిస్తున్నా. ఎందుకంటే ముఖ్యంగా నా భార్య పులి రావణ గారికి నేను కృతజ్ఞతగా ఉండాలి. ఎందుకంటే ఆమె సహకారం లేని చిన్నపిల్లలు వాళ్ళకి సమయం కేటాయించాలి. ఆ సమయంలో నా బాధ్యతలు నా భార్య తీసుకుంటుంది. ఇక్కడ ఉన్న అందరికీ తెలుసు, మాకు నిరంతరము చిన్నగా అవుతూనే ఉంటుంది. ఎందుకంటే ఎదిగే సమయంలో కుటుంబానికి ఆసరగా ఉండే సమయంలో నేను జాతికి కేటాయిస్తున్నా. కాబట్టి ఎందుకు కేటాయిస్తున్నానంటే, పలానా రోజు పులి ప్రభాకర్ అన్న, పొన్నం రాజన్న, బైరు సోమన్న, పులి దేవేందర్ అన్న, దండు చిరంజీవి, నీరట్ రాజు, సింగారపు రామకృష్ణ, బోనాల రమేష్, ఇలా చెప్పుకుంటా పోతే అందరూ ఒక 100 ఏళ్ల తర్వాత మెపాలో వీళ్ళు చాలా కష్టపడరనే పేరు ఉంటుంది తప్ప వాళ్ళు ఏంటిది ఏం చేసిరు అనేటువంటిది అది చిరస్మరణిగా పుస్తకాలలో కూడా లిఖించబడుతుంది. అది చాలు మన జన్మకు, అది చాలు మన మెపాకు, అది చాలు మన ముదిరాజ్ జాతికి. మన సంపాదన కోట్లు ఆస్తులు పాస్తులు రావు. అన్న ఇప్పుడు చెప్పిండు ప్రభాకర్ అన్న ఏమన్నాడు, నా రూమును మీరు ఆఫీస్గా మెపా రాష్ట్ర కార్యాలయమో జిల్లా కార్యాలయం దేనికో వాడుకోవాలి. ఎందుకన్నాడు, కిరాయితో 5-6 వేలు వస్తాయి. మరి ఆయన త్యాగం చేస్తున్నారు కదా జాతి కోసం. అలాంటి వారు ఉండడం వల్లనే మెపా నడుస్తుంది.
ఇలాంటి సోమన్న గారు ప్రతి ఆర్థిక సహాయక 3,000 5,000 ఫోన్ కొట్టగానే ఫోన్ చేయగానే చెప్పు దేవన అంటే నీ ఇష్టం అంటే ఒక 5,000 ఇస్తాడు. ఎందుకు ఇస్తాడు? 5,000 పెట్టుకుంటే ఆయన మంచి డ్రెస్ కొట్టచ్చు, కందరు చెప్పులు వేసుకోవచ్చు, ఇవన్నీ చేసుకోవచ్చు. అవి కనపడదు, ఈ సేవ కనపడుతుంది. ఇప్పుడు ఇక్కడ కూర్చున్నాడు అంటే ఆ సేవా గుణమే ఇక్కడ కూర్చోబెట్టింది సోమన్నను, ఆ సేవా గుణమే ఇక్కడ మాట్లాడాల్సింది. నీరజ్ రాజు ఉన్నాడు, స్టార్టింగ్లో ఎన్నో కార్యక్రమాలకు తన కెమెరాతోటి ఫ్రీగా మనకు ఫోటోగ్రాఫర్ వీడియోగ్రాఫర్ తీసేది. ఆయన బయటికి పోయిపోతే 50,000 వస్తాయి ఒక ఫంక్షన్ తీసుకుంటే. ఎందుకు తీస్తున్నాడు? తమ్ముడు రంజిత్ ఉన్నాడు, వెనుకతోటి మండల అధ్యక్షుడు, ఇప్పుడు ఫ్రీగానే తీస్తున్నాడు. ఎందుకు తీస్తున్నాడు? జాతి కోసం. మనం డబ్బులు ఇస్తే మన దగ్గర నిధి లేదు, బ్యాంక్ అకౌంట్లో బ్యాలెన్స్ లేదు, అయినా కార్యక్రమాలు నడుస్తున్నాయంటే ఇక్కడ ఉన్న అందరి వల్ల నడుస్తున్నాయి. ముఖ్యంగా ఈరోజు మెపా హన్మకొండ జిల్లా కమిటీని వేయడానికి తమ్ముడు పులి రాజేష్, ఈ పులికి ఇంకొక పులి తోడైంది, ఈ పెద్ద పులి ఉన్నది, చిన్న పులి కూడా, మరి అందరు పులులు మరి తోడైతే మరి ఇంకా యాక్టివిటీ బాగా జరగాలి. ఒకసారి తమ్ముడు 4 సంవత్సరాల కింద పరిచయం. గతంలోనే నేను కమిటీలో ఉంటానని కాశీగుంటలో ఒక హాస్పిటల్లో మీటింగ్ జరిగినప్పుడు పోటీకి వచ్చాడు, నేను కూడా ఉంటాను అన్నాడు. అంటే ఏ కార్యక్రమం చేసినా 4-5 సంవత్సరాలు అబ్జర్వ్ చేస్తున్నా. 2-3 నెలల కాంచెలు ఏది చేయాలంటే ప్రభాకర్ అన్న ఉండాలి, కమిటీ వేయాలనేటువంటిది మనం ఓపిక ఉండాలి. ఏ కార్యక్రమం చేయాలన్నా ఓపిక ఉండాలి, సహనం ఉండాలి. ఒకటి తిట్టినా కూడా సైలెన్స్గా ఉండాలి. ఆ పూట సైలెన్స్గా ఉంటాం. ఒక్కసారి ఓపిక అనేటువంటిది నశిస్తే అలాంటి సైలెన్స్గా ఉన్న వ్యక్తి ఎంత వైలెంట్ చేస్తాడో అనేటువంటిది చాలా మందికి తెలుసు. నేను ఎంత చిన్నగా ఉన్నా కూడా, ఎంత ఓపిక పడుతున్నా కూడా, నా మీద అబండాలు వేస్తున్నా కూడా ఓపిక అనేటువంటిది ఉండాలి. ఆ ఒక్క క్షణం ఓపిక పడితే తర్వాత దాని ఫలితాలు నెమ్మదిగా వస్తాయి. ఓపిక అనేటువంటిది మీరు తెచ్చుకుంటే మన కుటుంబంలో కానీ, సంఘాలలో కానీ, బయట కానీ, ఇంట్లో కానీ, చుట్టుపక్కల గెట్టు పంచాల కాడ కానీ ఓపిక ఉంటే ఏదైనా సాధించవచ్చు. గాంధీ నేర్పిడు, ఒక చెంప కొడితే ఇంకో చెంప అనే సిద్ధాంతం అంతగా అవసరం లేదు. ఓపిక పట్టుకొని మనం ముందుకు పోవాలి. మరి ఈ కార్యక్రమం ఇక్కడికి వచ్చినటువంటి చాలా మందిని మనం ఒకసారి గుర్తు చేసుకోవాలి. అది నా బాధ్యత, ఒక రాష్ట్ర బాధ్యతగా అందరినీ పేరు పేరున కూడా గుర్తు చేసుకోవాల్సిన బాధ్యత ఉంది. ఆ శ్యామ్ సుందర్ గారు, తాళ్ళ రవీందర్ గారు, దుర్గేష్ గారు, ఐలయ్య గారు, కోటేశ్వర్ గారు, కుమారస్వామి గారు, సదయ్య గారు, ప్రభాకర్ గారు, సదానందం గారు, పొన్నం రాజు గారు, నీరట్ రాజు గారు, శేఖర్ గారు, రణధీర్ గారు, సదానందం గారు, కిరణ్ కుమార్ గారు, సంతోష్ కుమార్ గారు, భాస్కర్ గారు, భాను ప్రకాష్ గారు, నాగరాజు గారు, కె ప్రభాకర్ గారు, పులి శ్రీనివాస్ గారు, పులి మహేష్ గారు, పులి రాకేష్ గారు, శ్రీకాంత్ గారు, తిరుమలేష్ గారు, శ్యామ్ గారు, వేణుగోపాల్ గారు, ప్రదీప్ గారు, సురేష్ కుమార్ గారు, రమేష్ గారు, చిరంజీవి గారు, శ్యామ్ సుందర్ గారు, రామకృష్ణ గారు, సురేందర్ గారు, విజయ్ గారు, విజయ్ కుమార్ గారు, సోమన్న గారు, క్రాంతి కుమార్ గారు, ప్రభాకర్ గారు, గోనెల రమేష్ గారు, మట్టపల్లి రమేష్ గారు, గోనెల విజేందర్ గారు, ఇంకా ఎవరైనా ఒక్కరిద్దరు పేర్లు మారితే వారి పేరు కూడా మనం గుర్తు చేసుకుంటూ ఈరోజు మెపా కమిటీని, హన్మకొండ జిల్లా కమిటీని వేయడానికి సహకరిస్తున్నటువంటి ఇక్కడికి మీరు వచ్చిన అందరి వరకు నాకు అంటే మనస్ఫూర్తి చెప్తున్న, ఏ జిల్లా కమిటీ ఇంత అంగరంగ వైభవంగా, ఇంత హ్యాపీగా, ఇంతో 50 మంది ఇక్కడ సంతకాలు 45 మంది ఉన్నారు, ఒక 5-6 అడ్డీలు వీళ్ళు 50 మందితోటి రాష్ట్ర స్థాయి కమిటీ కూడా జరగనటువంటి రీతిలో ప్రభాకర్ అన్న ఆధ్వర్యంలో జరుగుతుంది. అసలు ముఖ్యంగా ప్రభాకర్ అన్న గారికి, పులి రాజేష్ గారికి, బైరి సోమన్న గారికి, వీరందరికీ, మన శ్రీను గారికి, కట్ల శ్రీనివాస్ గారికి, సిద్ధ సుమన్ గారికి, వీరందరికీ పేరు పేరున అన్నగారు చెప్పారు. నా సిద్ధాంతం ఏంటిదంటే, నాకు ఎదుటోడు విలన్గా ఉంటేనే ఎక్కువ పని చేస్తాను. ఎంత గట్టిగా చెప్తే అంత ఎక్కువ పని చేస్తాను. నా సిద్ధాంతం, నాకు పోటీ పడేటోడు కావాలి. నాకు ఎప్పుడైనా నాకు డి అంటే కావాలి, నేను ఈ అంటే జాక్కునేటోడు కాదు. అట్లాంటి సిద్ధాంతం అన్న చెప్పిండు. సమ్మన్న గారికి మీకు ప్రత్యేకమైన ధన్యవాదాలు. ఎందుకంటే అది పాజిటివ్ రెస్పాన్సెస్ అలాంటివి ఉండాలి. ఇప్పుడు రామున్నాడు బోల్లోనిపల్లి, ఒక గంటారాం విలేకరి, అలాంటి వారు సపోర్ట్ చేసే వాళ్ళు ఉన్నారు. రమేష్ గారు ఉన్నారు, మెపా నడుస్తారు, ఎన్నో కార్యక్రమాలు చెప్పలేని కార్యక్రమాలు ఉన్నాయి. నిరంతరం ఇప్పుడు నేను నైట్ 12 గంటల వరకు అయితే పండుకోను. 500 గ్రూపులు చూసుకుంటా ఎవరేం పెడుతున్నారు, ఇక్కడ ఉన్న ప్రతి ఒక్కరు ఏం పెడుతున్నారు అనేది తెలుసు నాకు. ఎవరు చూస్తున్నారు, ఎవరు రెస్పాండ్ అవుతున్నారు, చూసి వదిలిపెట్టేటోళ్ళు ఎవరు, పని చేసేటోళ్ళు ఎవరు, పాజిటివ్గా రెస్పాండ్ అయ్యేటోళ్ళు, దానం చేసేటోళ్ళు ఎవరు, మాటలు అనేటోళ్ళు ఎవరు, మీద వేసేటోళ్ళు ఎవరు, దొంగలు ఎవరు, లంగలు ఎవరు, ముదిరాలను వాడుకునేటోళ్ళు ఎవరు, వాడేటోళ్ళు ఎవరు, రాజకీయ నాయకులు ఎవరెవరు ఏం చేస్తున్నారు, ఎవరెవరు ఏడిపోతున్నారు, ఇవన్నీ తెలుసు నాకు. కానీ సమయం వచ్చినప్పుడు వాటిని ఉపయోగించుకోవాలి. ఎప్పుడు పడితే అప్పుడు కొడితే మనకు వాల్యూ ఉండదు. ఓపికతో ఉండాలి, వాడిని అనేటప్పుడు అనాలి, కొట్టేటప్పుడు కొట్టాలి. మనం డైరెక్ట్ కాకుండా ఇండైరెక్ట్ తోటి చేయించాలి. ఇట్లాంటి ఈ 40 ఏళ్ళ వయసులో ఉన్నది, ఇంకా 10 ఏళ్ళ వయసులో ఇట్లా పాటిస్తే నేను మనస్ఫూర్తిగా చెప్తున్నా, ఎవరు ఏమన్నా ఎన్ని చేసినా మెప ఆగదు. పులి ప్రభాకర్ అన్న, బైరి సోమన్న, రాష్ట్ర కమిటీ పొన్నో రాదన్న, ఇలాంటి వాళ్ళు ఎందరో యాడ్ అవుతారు, ఎన్నో కార్యక్రమాలు చేస్తారు. ఎన్ని అన్నా కూడా మెపా మాత్రం 100% ఆగదు. రాజకీయంగా ఎవడన్నా వాడు కూడా నిందనేస్తే మాత్రం
వాళ్ళని ఎక్కడ దొక్కాలో కూడా చేస్తారు. అట్లాంటి ఎదిగే క్రమం ఇది. ఎదిగే క్రమంలో ఒదిగి ఉండాలి. రాజేష్ గారు కూడా ఇప్పుడు మరి అందరి అభిప్రాయం ప్రకారం హన్మకొండ జిల్లా అధ్యక్షుడిగా ఉండడానికి అంగీకరించిండు. మరి తమ్ముడు ఒకసారి మీరు హన్మకొండ జిల్లా అధ్యక్షుడిగా ఉండడానికి ఇష్టమైతే ఒకసారి నిల్చోండి. హన్మకొండ జిల్లా అధ్యక్షుడిగా మరి పులి రాజేష్ గారిని అందరం ఏకగ్రీవంగా ఎన్నుకోవడానికి కూడా అందరం క్లాప్స్ అతనికి అభినందనలు తెలిపాము. ఒకసారి బిగ్ క్లాప్స్ పులి రాజేష్ గారిని హన్మకొండ జిల్లా అధ్యక్షుడిగా ఏకగ్రీవంగా ఎన్నుకోవడానికి మీరందరూ సుముఖంగా ఉన్నందుకు. అదేవిధంగా హన్మకొండ జిల్లా ప్రధాన కార్యదర్శిగా గతంలో కూడా ప్రధాన కార్యదర్శిగానే పనిచేసిండు. ఇప్పుడు కూడా నేను అదే స్థానంలో ఉంటా అన్న అధ్యక్షుడు నాకు అవసరం లేదు, రాజేష్ అన్న మంచిగా పనిచేస్తాడని అమ్మగారి శ్యామ్ గారు కూడా ఒకసారి ముందుకు రావాలి. ఇంకా కమిటీలో కూడా ఉండడానికి ఎవరైనా ఇంట్రెస్ట్గా ఉంటే సీనన్న మీరు కూడా కమిటీలో ఉంటానన్నారు. ఒకసారి మీరు కూడా రండి, తర్వాత డిజిగ్నేషన్స్ రాద్దాము. మీరు కూడా ఇక్కడ ఒకసారి రావాల్సిందే కోరుచున్నాము. ఇంకా సిద్ధ రణధీర్ అన్న ఇక్కడ మన అంటే ముఖ్యంగా మంచిగా గుర్తు చేసిన ప్రభాకర్ అన్న ఇక్కడ ఉన్న అందరికంటే మంచి ఒక ప్రొఫెసర్. ఇక్కడ కూర్చుని అర్హత ఉన్నది, అంత విద్యావేత్త. అయిన సమయం స్థల ఇబ్బంది వల్ల మీరు పైకి రాలేకపోయారు. మీకు మీ విద్యా ప్రొఫెసర్ను మన ముదిరాజ్ జాతికి కూడా ఉపయోగించాలి, చాలా మందిని ప్రొఫెసర్ను తయారు చేయాలని కోరుకుంటూ మిమ్మల్ని కూడా ఒకసారి ఇటు పైకి రావాల్సిన రణధీర్ గారిని, కేశవైన కోటేష్ గారిని కూడా సగర్వంగా కమిటీలోకి ఆహ్వానిస్తున్నాం. కేశవైన కోటేష్, సిద్ధ సుమన్ గారు కూడా మరి మీరు జిల్లా కమిటీలో ఉండడానికి ఇంట్రెస్ట్గా ఉంటే మీరు కూడా స్టేజ్ పైకి రండి. రోకుల సందీప్ బ్యూటీషియన్. ఏ కమిటీ అయినా ఏ కార్యక్రమం అయినా అది రాజకీయం కానీ, కుల సంఘాలు కానీ, ఉపాధ్యాయ సంఘాలు కానీ, మత సంఘాలు కానీ ఏదైనా ఈ ఏజ్ గ్రూపే ఉండాలనేటువంటిది మెపా ఉద్దేశం. ఆ విద్యా ఉద్యోగ సాధికారతలో భాగంగా వీళ్ళు ఇప్పుడు సుమన్ గారికి ఫిజియోథెరపీ ఉంది. ఫిజియోథెరపీలో మన ముదిరాజులు ఎవరున్నా పోయి ఫ్రీగా ఇస్తారు. నాకు 2-3 సార్లు చేసిండు సుమన్ అన్న. అంటే ఇట్లాంటి వ్యక్తులు మనకు సహాయం చేస్తారు. అన్న రాయేష్ మీకు తెలిసిందే, ఒక చిన్న ఎదుగుతున్న మొక్క ఇప్పుడే సహాయకారిగా ఉంటుంది ప్రభాకర్ అన్న. తమ్ముడు రైల్వే ఆయన ప్రొఫెసర్ గారు, అదే విజయ్ గారు కూడా ప్రైవేట్ రంగంలో ఉన్నారు. అన్నగాడు ఇన్సూరెన్స్ రంగంలో, మీరు బ్యూటీషియన్, అన్న ఎంప్లాయీ, అట్ లాస్ట్కి ఎంప్లాయీ, రిటైర్డ్ ఎంప్లాయీ. చూసుకున్నా అందరూ సేవాగుణం ఉన్నవాళ్ళు, జాతికి సేవ చేయాలనే ఉద్దేశం ఉన్నవాళ్ళు. కాబట్టి వీళ్ళందరితోటి మనం పూర్తి స్థాయి కమిటీని వేసుకుంటాం. ఎవరెవరు ఏ బాధ్యత తీసుకుంటారు అనేటువంటిది కూడా కూర్చొని ఒకసారి మాట్లాడుకున్న తర్వాత మరి అందరూ ఒకసారి పెద్దవాళ్ళు స్టేజ్ పైన ఉన్న పెద్దలు ఒకసారి నిలబడితే అన్నగారు కూడా క్లోజ్ అప్